పేరు మన్నేపల్లి పెంచలరావు. నేను ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ మహిళా విభాగం పక్షాన ఇక్కడ ప్రతి సంవత్సరం మాదిరిగానే 3 రోజుల పాటు 6, 7, 8 3 రోజుల పాటు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించుతున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంకు సంబంధించి 6, 7 గౌరవ కలెక్టర్ గారు ఓ ఆనంద్ గారు 2 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ను మనకు ఇచ్చున్నారు. 8వ తేదీ ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది. అధిక సంఖ్యలో ఈరోజు మహిళలు ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నారు. వారందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు పరుగు పందెం, లాంగ్ జంపు, స్కిప్పింగు, డిస్కస్ త్రో, షార్ట్ పుట్టు, జావెలిన్, లెమన్ అండ్ స్పూను, టెన్నికైటు, షటిలు, త్రోబాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రేపు రంగవల్లి, క్యారమ్సు, చెస్సు, అంత్యాక్షరి, మ్యూజిక్ చైర్, టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. 8వ తేదీ మన ఎన్జిఓ హోమ్లో ఉదయం కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అనంతరం బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మహిళలు ఇప్పుడు ఉదయాన్నే పరుగు పందెం మొదలు పెట్టడం జరిగింది. అందులో 30 నుంచి 35 వరకు ఒక కేటగిరీ, 35 నుంచి 40 వరకు ఒక కేటగిరీ, 40 నుంచి 45 వరకు కేటగిరీని 200, 400 మీటర్ల పరుగు పందెం ప్రారంభం జరిగింది. మిగతా కూడా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 దానికోసం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏపీ ఎన్జీజీఓస్ పక్షాన పెంచలరావు గారు, రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇంటికి ఇల్లాల దీపం అన్నట్టుగా ఇంటినే కాకుండా సమాజాన్ని కూడా అభివృద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది. మహిళలందరూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, శారీరకంగా, మానసికంగా బలపడడానికి ఉపయోగపడుతుంది. మరి గేమ్స్లో అందరూ కూడా ఎండను కూడా సైతం చేయకుండా నెల్లూరు దాదాపు 700-800 మంది దాకా మహిళలందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ ఎవరిని కూడా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలని కోరుకుంటాం. అదేవిధంగా మహిళలందరూ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన